హలో గైస్, వెల్కమ్ టు భారతి కార్టూన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐక్యత అనే అంశంపై ఓ చిన్న కథను చెప్పుకుందామా. ఒక అందమైన అడవి, అందులో ఎత్తైన చెట్లు, పచ్చని తైల వాతావరణం, చల్లని గాలి, పక్షుల పాటలతో ప్రతిరోజు పండుగలా ఉండేది. ఈ అడవిలో అనేక జంతువులు నివసించేవి. వాటిలో ముఖ్యంగా చిలుక, పిచ్చుక, సింహం, ఏనుగు, నక్క, కోతి, జిరాఫీ, జీబ్రా మొదలైన జంతువులు ఉండేవి. చిలుక తెలివైనది, మితభాషి, జ్ఞానం కలిగిన పక్షి. ప్రతిరోజు ఉదయం మిగతా జంతువులకు పాఠం చెప్పేది. పిచ్చుక చిన్నది అయినా చురుకైనది. ఎక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకొని అందరికీ చెప్తుంది. సింహం అడవికి రాజుగా ఉండేది, కానీ అది ఇతరులపై అధికారంతో కాదు, ప్రేమగా, న్యాయంగా పాలించేది. ఏనుగు శక్తివంతమైన, చాలా వినయంగా ఉండేది. అడవిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే అది ముందుగా సహాయం చేసేది. నక్క కొద్దిగా చురుకైనదే అయినా స్నేహం కోసం ప్రయత్నించేది. అది చాలా మాటలు ఇవ్వడంతో కొన్నిసార్లు అందరూ నమ్మకం పెట్టేవారు కాదు. కానీ తనకు అవకాశం ఇస్తే నక్క కూడా మంచి సహచారిగా మారేది. పులి ధైర్యవంతుడిగా ధైర్యంతో నడిచేది, కానీ దానికి కోపం త్వరగా వచ్చేది. కోతి అందరిలోనూ అల్లరి చేస్తుండేది. జిరాఫీ ఎత్తైన చెట్లపై ఉన్న ఫలాలను తీసి అందరికీ పంచేది. జీబ్రా సరిగ్గా పడిపోయే పరిస్థితిలో ఉన్న జీవి, తన సహజమైన పద్ధతులతో జీవించేది. ఒకరోజు అడవిలో ఒక వింత జరిగింది. భారీ గాలులు, వర్షాలతో అడవిలో కొన్ని ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. కొన్ని చెట్లు కూలిపోయాయి. కొన్ని జంతువులు గుహలు నేలమట్టమయ్యాయి. ఆ పరిస్థితిలో అన్ని జంతువులు కలిసి సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాయి. చిలుక ముందుగా ఓ మంచి యోచన చెప్పింది. మనలో శక్తి, జ్ఞానం, ఐక్యత ఉంది. మనం కలిసి అడవిని తిరిగి పునర్మించుకోవాలి అన్నది. అందరూ ఒప్పుకున్నారు. ఏనుగు పడిపోయిన చెట్లను తొలగించడం ప్రారంభించింది. కోతి పైకి ఎక్కి ఫలాలను తీసి ఆకలితో ఉన్న జంతువులకు ఇచ్చింది. జిరాఫీ ఎత్తైన చెట్లకు ఉన్న ఆకులను తీసి కిందకు వేసింది. పులి, సింహం గస్తీ వేసి ఇతర ప్రదేశాలను చూసి జంతువులను హెచ్చరించాయి. పిచ్చుక దగ్గరలో ఉన్న ప్రదేశానికి వెళ్లి అవసరమైన విషయాలను తెలుసుకొని వచ్చింది. నక్క గుహలను మరమ్మతు చేయడంలో సహాయం చేసింది. జీబ్రా అందరికీ చక్కటి మార్గాలను సూచించి సరైన స్థలానికి తినుబండరాలు, నీటిని తీసుకురావడానికి మార్గదర్శిగా వ్యవహరించాయి. ఈ కష్ట సమయంలో అందరీ కలిసికట్టుగా పనిచేశారు. అందరూ తమ శక్తిని, శ్రమను వెనక్కి తిప్పలేదు. కొద్ది రోజుల్లోనే అడవి తిరిగి పచ్చగా మారింది. కొత్తగా చిన్న చిన్న పల్లెలు ఏర్పడ్డాయి. ప్రతి జంతువు తమ ఉండే ప్రదేశాన్ని శుభ్రంగా, హాయిగా చేసుకుంది. ఇప్పుడు సింహం ఒక సభను ఏర్పాటు చేసింది. అందరూ అక్కడికి వచ్చారు. సింహం ఇలా మాట్లాడింది. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, ఈ అడవిలో నేను రాజు కాదు. మనందరం కలిసి ఉంటే మన శక్తివంతమైన ఒక కుటుంబం. మనలో ప్రతి ఒక్కరి సహాయం వల్లే ఈరోజు మనం తిరిగి సంతోషంగా జీవించగలుగుతున్నాం. చిలుక చిరునవ్వుతో ఇలా అంది. ఒక తాటి చెట్టు మళ్ళీ మొలవడానికి విత్తనం, నీరు, సూర్యకాంతి, గాలి అన్నీ కావాలి. మనం అందరం కలిసి ఆ విత్తనాల లాంటి వాళ్ళం. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి ప్రతి నెల ఒకరోజు స్నేహ దినోత్సవంగా జరపడం ప్రారంభించారు. ఈ రోజు ప్రతి జంతువు తమకు తెలిసిన పనిని చేసి ఇతరులకు సహాయం చేస్తూ గడిపేది. నక్క కూడా తనలో మార్పు తెచ్చుకుంది. ఇప్పుడు అది నెమ్మదగిన జంతువుగా మారింది. అందరితో నిజాయితీగా మెలిగింది. జంతువులు కూడా దానికి గౌరవం ఇవ్వసాగారు. పులి తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంది. కోతి తన అల్లరి కొంత తగ్గించి పిల్లలకి కథలు చెప్పే కథల కోతిగా మారింది. జిరాఫీ పాఠశాలను ప్రారంభించి చిన్న జంతువులకు, చెట్లు, పక్షుల గురించి నేర్పడం ప్రారంభించింది. ఈ కథలో చెప్పదగిన సందేశం ఏంటంటే ఐక్యత, స్నేహం, పరస్పర సహకారం ఉంటే ఎంతటి కష్టాన్నైనా గెలవచ్చు. ఎవరు చిన్నవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే. అడవి ఇప్పుడు మరింత శుభ్రంగా, శాంతియుతంగా, స్నేహపూర్వంగా మారింది. అటువంటి దృశ్యాన్ని చూసిన పక్షులు కూడా ఇతర అడవులకు ఈ కథ చెప్పడానికి వెళ్ళాయి. ఈ కథను విన్న ప్రతి జంతువు ఒకటి గుర్తించుకుంది. ఒంటరిగా మనం తక్కువగా ఉన్నా కలిసికట్టుగా ఉంటే మనం ఒక శక్తివంతమైన కుటుంబంగా మారగలం. ఇలా అడవిలో జీవులు ఐక్యతతో, ప్రేమతో, సహకారంతో సుఖంగా జీవించసాగాయి. ఈ కథ మనకు సహజంగా సహజీవనం ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం